ఇంటికెళ్ళిన తర్వాత సూరమ్మ రోజా ఏడుస్తూ ఉంటారు. అది చూసి సీనయ్య వచ్చి, ఏమైందమ్మా ఇంతలా ఏడుస్తున్నారు? ఏమన్నారు డాక్టర్గారు? ఏమనడం ఏంట్రా? మీ నాన్నకు 2 కిడ్నీలు పాడైపోయాయంట. బ్రతికున్నన్నాళ్ళు కంటి నిండా చూసుకోవడమే అన్నారు. అంటూ ఏడుస్తూ ఉండగా అది చూసి సీనయ్య బాధపడుతూ ఉంటాడు. అంతలో వీరయ్య, సూరమ్మా, నువ్వు బాధపడకే, నాకేం కాలేగా. చూడు, దర్జాగా ఉన్నా, నువ్వేం భయపడకు అని ధైర్యం చెప్తాడు. ఇంతలో సంధ్య రావడంతో విషయం తెలుసుకుని ఆమె కూడా బాధపడుతుంది. ఇలా రోజులు గడుస్తూ ఉండగా వీరయ్యకు ఒకరోజు విపరీతంగా దగ్గొస్తుంది. దగ్గుతూ, సూరమ్మా, సూరమ్మా, నాకు ఊపిరి ఆగడం లేదు, సూరమ్మా అని మంచంలో పడుకొని అరుస్తూ ఉండగా ఆ మాటలు విని ఇంట్లో వాళ్ళందరూ తన దగ్గరికి వచ్చి, నాన్నా, ఏమైంది? నాన్నా, ఏమైంది నాన్నా? అమ్మ రోజా, నీ పెళ్లి చేసేంతవరకైనా బ్రతుకుతా అనుకున్నా, కాని ఇలా మధ్యలోనే పోతాను అనుకోలేదు. నీ చేత్తో కాస్త తులసి నీళ్లు పోయమ్మా, తాగి ప్రాణాలు వదిలేస్తా ఏంటండి ఆ మాటలు? రేయ్ పెద్దోడా, పదరా, ఆస్పత్రికి వెళ్దాం అని వీరయ్యను లేపుతుండగా వీరయ్య చనిపోతాడు. అతన్ని చూసి అందరూ ఏడుస్తూ ఉంటారు. కొంత సమయం తర్వాత మీనా తన భర్తతో, గీతా తన భర్తతో వస్తారు. వీరయ్యను చూసి ఏడుస్తూ ఉంటారు. కొంత సమయానికి బంధువులందరూ రాగా వీరయ్య దహన సంస్కరణలు పూర్తి చేస్తారు. చేసిన తర్వాత మీనా, గీత, రోజా, సీనయ్య తన తల్లిని పట్టుకుని ఏడుస్తారు. రాత్రి సమయం అవ్వడంతో, అమ్మా, వెళ్ళొస్తాం. రోజా, జాగ్రత్త. అమ్మా, వెళ్ళొస్తానే. వెళ్ళండి, అందరూ వెళ్ళిపోండి. అమ్మా, నువ్వేం బాధపడకు, నేనున్నానుగా అని ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు సంధ్య సీనయ్యతో, ఏవండి, ఎన్ని రోజులని ఇంట్లో ఏడుపులు పెడబొబ్బులు? అసలే నేను ఇయాలో రేపో ప్రసవించేలా ఉన్నాను. వాళ్ళని ఎక్కడికైనా వెళ్ళుండమనొచ్చుగా. ఏంటి రోజీ దరిద్రం నాకు? ఏంటి సంధ్య ఈ మాటలు? ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా నీకు? అమ్మ ఇప్పుడు బాధలో ఉంది. ఇప్పుడు వాళ్ళని బయటికి పొమ్మంటే ఎక్కడికి పోతారు? కొంచెం కూడా తెలివి లేకుండా మాట్లాడకు. ఇప్పుడు నేనేం తెలివి లేకుండా మాట్లాడుతున్నాను. సరేలే అంటూ వెళ్తుంది. ఇక ఆ రోజు నుండి సూరమ్మను, రోజాను సంధ్య కొంచెం దూరం పెట్టడం చేస్తుంది. మరుసటి రోజు రోజా సంధ్యతో, వదినా, కాలేజ్కి వెళ్ళాలి. లంచ్ బాక్స్ పెట్టివ్వవా? రోజా, నీకిక్కడ వడ్డీ వారించటానికి ఎవరూ లేరు. చేతనైతే చేసుకో, లేకపోతే చేసేంతవరకు ఆగు. అంతేకాని ఇక్కడ ఆర్డర్ల లాంటివి వేయకు అని అనగా ఆ మాటలు సూరమ్మ విని, అమ్మా రోజా, 2 నిమిషాలు అలా కూర్చోమ్మా. నేను ఏదైనా వంట చేసుకొని తీసుకొస్తాను. పర్వాలేదమ్మా, నేను వెళ్తానులే. లేదమ్మా, చదువుకునే పిల్లవు, ఆకలితో ఎలా ఉంటావు చెప్పు? ఏం, ఒక్కరోజు తినకపోతే నీ బిడ్డ అరిగిపోతుందా, లేక అందమేమైనా పోతుందా? దానికేదో పోతుందని కాదు, బిడ్డ తినకపోతే తల్లికి ఎంత బాధ ఉంటుందో వెళ్ళి నీ తల్లినడుగు, అప్పుడు నీకు బాగా తెలుస్తుంది. అని అనగా అంతలో సీనయ్య రావడం గమనించిన సంధ్య ఏడుస్తూ, ఏమండి, చూసారా? నిండు గర్భిణి నన్ను చూడకుండా మీ అమ్మ, మీ చెల్లెలు ఎలా మాట్లాడుతున్నారో. నేనంట వంట చేసి పెట్టాలంట, పని చేయకపోతే మీ పుట్టింటికి వెళ్ళిపోని అంటుంది మీ అమ్మ. అంటూ దొంగ ఏడుపు ఏడుస్తూ ఉంటుంది. అది చూసి రోజా, అన్నయ్య, అమ్మ అలా ఏమీ అనలేదు. సరే సరే, ఇంకెప్పుడు సంధ్యని ఏమనకండి అని భార్యని తీసుకుని గదిలోకి వెళ్తాడు. అది చూసి సూరమ్మ, అమ్మా రోజా, మీ అన్నయ్య తన భార్య చెప్పిన మాటలు నమ్మాడనుకుంటా. అవునమ్మా, వదినకు మనం ఇక్కడ ఉండటం ఇష్టం లేదనుకుంటా. ఎక్కడికైనా వెళ్దామమ్మా. దీనికోకే మార్గం ఉందమ్మా. ఏంటమ్మా అది? నువ్వొచ్చాక చెప్తానులే గాని, ఇదిగో ఈ బాక్స్ తీసుకుని వెళ్ళు అని అనగా రోజా కాలేజీకి వెళ్తుంది. వెళ్ళగా సూరమ్మ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. సూరమ్మ తన మనసులో, అందరి బాధ్యతలు తీరాయి. ఉన్నది రోజా, దానికి కూడా పెళ్లి చేస్తే దాని బతుకది బతుకుతుంది అని అనగా బయటకొచ్చి ఆటో ఎక్కి సూరమ్మ, ఇదిగో బాబు, అంజనాపురం బోనివ్వు. అలాగే అమ్మా అంటూ కొంత సమయానికి ఆ గ్రామానికి తీసుకెళ్తాడు.
అక్కడ దించడంతో సూరమ్మ పుల్లయ్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళి పుల్లయ్యను వాళ్ళ భార్య లక్ష్మిని కలిసి, అన్నయ్య నమస్కారం. వదినా బాగున్నారా? బాగున్నాం వదినా, కానీ మీరేంటిలా ఇలాంటి పరిస్థితుల్లో వచ్చారు? ఏదైనా ఆపదొచ్చిందా? అలాంటిదేం లేదు వదినా. నీ కొడుక్కి నా కూతుర్ని ఇద్దామని అడగడానికొచ్చాను. మీకిష్టమైతే మా అమ్మాయి మీ ఇంటి కోడలవుతుంది. మీరన్నది బాగానే ఉంది, కాని అబ్బాయి చదువుకుంటున్నాడు. అబ్బాయికి ఏడైతే చదువు అయిపోతుంది. కాని ఉద్యోగం ఇవ్వడానికి 10 లక్షలు అడిగారు. మరి అది మీరు సరిచేస్తా అంటే? అంటే మీరు తప్పుగా అనుకోకండి వదినా. రేపొద్దున రాజేష్కు ఉద్యోగం వస్తే మీ అమ్మాయి కదా సంతోషంగా బ్రతికేది. అంటే వాడికి వచ్చే కట్నం ఏదైనా వస్తుందేమో, అది పొదుపు చేసి అక్కడ కడదామని. చూడండి అన్నయ్య, మీరు నాకు నమ్మకస్తులు. ఆ డబ్బు పొలం అమ్మి నేనిస్తాన్లే. మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే అమ్మా, మీ కూతుర్ని మా కూతుర్లా చూసుకుంటాం. మీరు క్షేమంగా వెళ్ళిరండి. అలాగే అన్నయ్య, నేనిక వెళ్ళొస్తాను మరి. అమ్మా, ఉదయం నుంచి ఇంట్లో కనిపించడం లేదు. ఎక్కడికెళ్ళావు? భోజనం కూడా చేయకుండా. రోజాకు పెళ్లి సంబంధం గుర్తొచ్చడానికెళ్ళాన్రా. పెళ్లి సంబంధమా? అవునరా, కానీ కట్నం 10 లక్షలు అడిగారు. అదే ఎలాగాని ఆలోచిస్తున్నాను. అయినా అంత కట్నమేంటమ్మా? అయినా మన దగ్గర అంత డబ్బెక్కడిది? ఎక్కడిదంటే ఉన్న పొలం అమ్మి పెళ్లి చేయాలనుకుంటున్నాన్రా. పొలమా? పొలం అమ్మితే ఎలా అమ్మా? ఉన్నది మొత్తం అమ్మి దానికి పెళ్లి చేస్తే రేపు మా భవిష్యత్తు. మరి ఆలోచించావా? నీకేంట్రా, మగాడివి, ఎలాగైనా బ్రతుకుతావు. అది ఆడపిల్లరా? అయినా అది చాలా మంచి సంబంధం. నేనే ఇస్తానని ఒప్పుకున్నాను. పొలం అమ్మి రోజా పెళ్లి చేయాలని నేను నిశ్చయించుకున్నాను. ఇదే నా నిర్ణయం. అయితే నా నిర్ణయం కూడా విను. పొలం అమ్మావంటే నీకు నాకు తల్లి కొడుకుల సంబంధం తెగిపోతుంది. గుర్తుపెట్టుకో అని వెళ్తాడు. వెళ్ళగా, ఇప్పుడు నాకు నీకన్నా నా కూతురు జీవితమే ముఖ్యంరా. అని అనుకుంటూ ఉండగా అంతలో రోజా వస్తుంది. వచ్చి, అమ్మా, ఏమైంది? ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, నీకు మంచి సంబంధం వచ్చింది. పెళ్లి చేద్దామని అన్నయ్యకు చెబుతున్నాను. అంతలో ఇదిగో నువ్వొచ్చావు. వాడిప్పుడే సరే అని గదిలోకెళ్ళాడు. అవునా? కానీ నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నువ్వొక్కదానివే అయిపోతావు కదమ్మా. అన్నయ్య వదిన వాళ్ళు కూడా నిన్ను చూడరు. ఇప్పుడెందుకమ్మా నాకు పెళ్ళి? ఏం రోజా, నేను బ్రతికుండగా నీ పెళ్లి చూడనివ్వవా నన్ను? అమ్మా, ఏంటమ్మా మాటలు? నువ్వేం మాట్లాడకు రోజా. ఈ పెళ్లి చేసుకుంటున్నావు అంతే. అమ్మేంటి ఇలా మాట్లాడుతుంది? సరే అమ్మా, నీ ఇష్టం అని రోజా కూడా వెళ్తుంది. కొంత సమయానికి సూరమ్మ పొలం కాగితాలు పట్టుకొని ఆ గ్రామ సర్పంచ్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి, అయ్యా, ఈ పొలం కాగితాలు తీసుకొని నాకు 10 లక్షలు ఇవ్వండి. అమ్మాయికి పెళ్లి కుదిరింది. అయ్యో, కొంచెం ముందొస్తే బావుండేది సూరమ్మ. ఇప్పుడే వేరే వాళ్ళు వస్తే వాళ్ళకి డబ్బిచ్చా. అలా అనకండయ్యా. ఈ ఊర్లో మీరు తప్ప అంత డబ్బు ఎవ్వరూ ఇవ్వలేరు. తండ్రి లేని పిల్లయ్యా, కాస్త జాలి చూపించండి. సరే, నువ్వింతలా అడుగుతున్నావు కాబట్టి డబ్బిస్తాను అని ఆ కాగితాలు తీసుకొని డబ్బివ్వడంతో తీసుకొని పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి వెళ్తుంది. తీసుకెళ్లి రాజేష్ వాళ్ళ నాన్నకిస్తుంది. ఇచ్చి, ఇదిగోండి అన్నయ్య గారు, మీరడిగిన డబ్బు ఇచ్చాను. మంచి రోజు చూసి కబురు చెయ్యండి. ఇద్దరికి పెళ్లి చేద్దాం. అలాగే, కబురు చేస్తానమ్మా. ఇలా కొన్ని రోజుల తర్వాత రోజాకు రాజేష్కి పెళ్లి జరుగుతుంది. రోజా కూడా అత్తారింటికి వెళ్తుంది. అది చూసి సూరమ్మ తన మనసులో, నా కుటుంబమంతా వాళ్ళ భర్తలతో పిల్లా పాపలతో సంతోషంగా ఉన్నారు. నాకింతకంటే ఇంకేం కావాలి? అని అనుకుని పెళ్లికొచ్చిన వాళ్ళు వెళ్ళిపోగా సూరమ్మ సంతోషంగా భోజనం చేస్తుంది. చేసిన తర్వాత సంధ్య వచ్చి, ఏంటత్తయ్యో, ఈరోజేంటో చాలా సంతోషంగా ఉన్నావు? అవునమ్మా, నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నా బాధ్యతలన్నీ తీరిపోయాయి. ఇక నేను ఏమైపోయినా నాకు పర్వాలేదనిపిస్తుంది. మీది గట్టి పెండంలే అత్తయ్యా, అంత తొందరగా మీకేం కాదులే అని గదిలోకి వెళ్తుంది. సూరమ్మ సంతోషంగా భోజనం చేసి గదిలోకి వెళ్ళి పడుకుంటుంది. మరుసటి రోజు సూర్యోదయం అయినా సూరమ్మ లేవలేదు. అంతలో సంధ్య పడుకున్న సీనయ్య దగ్గరికి వెళ్ళి, ఏవండి, ఏవండి, మీ అమ్మమ్మ మహారాణిలా పడుకుంటే ఆమెకు నేను సేవలు చేసి పెట్టాలా? లెమ్మనండి,
లేచి ఇంట్లో పనులన్నీ చేయమని చెప్పండి. మా అమ్మ ఉన్న పొలం మొత్తం అమ్మి బిడ్డకు పెళ్లి చేసి హాయిగా పడుకుంది అని సూరమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా అమ్మా లేచి ఇంట్లో పనులు చెయ్యి, సంధ్యకి ఆరోగ్యం బాగలేదంట అనగా సూరమ్మ అలాగే పడుకొని ఉండడం చూసి, అమ్మా ఏమైంది అని చూడగా అమ్మా చనిపోతుంది. అది చూసి, సంధ్యా సంధ్యా ఇలారా, అమ్మ చనిపోయింది సంధ్య, అమ్మ చనిపోయింది అంటూ ఏడుస్తూ ఉండగా ఆ విషయం తెలిసి కూతుళ్ళు అల్లుళ్ళు అందరూ వస్తారు. వచ్చి రోజా చనిపోయిన తల్లిని చూసి, అమ్మా, నన్నొక ఇంటి దాన్ని చేసి నువ్వు వెళ్ళిపోయావా అమ్మా? రేపటి నుంచి నేనెవరిని అమ్మా అని పిలవాలి? అంటూ ఏడుస్తూ ఉంటుంది. అది చూసి రోజా అక్కలు కూడా ఏడుస్తారు. సూరమ్మ చనిపోయిన మంచం చుట్టూ ముగ్గురు కూతుళ్ళు కూర్చొని ఏడుస్తూ ఉంటారు. కొంత సమయానికి తన తల్లిని శ్మశాన వాటికకు తీసుకెళ్తూ ఉండగా సూరమ్మను నలుగురు వ్యక్తులు మోస్తూ తీసుకెళ్తూ ఉండగా రోజా ఏడుస్తూ వచ్చి, ఆగండి, చివరిసారి మా అమ్మని మోసే అదృష్టం మాకివ్వండి. ప్లీజ్, దయచేసి మాకివ్వండి. అమ్మ మీరు? మోస్తామన్నయ్య, అమ్మ మనకు ఎన్ని చేసింది. అంటూ మీనా, రోజా, గీత, సీనయ్య నలుగురు కలిసి సూరమ్మ పాడెను మోస్తారు. శ్మశాన వాటికకు తీసుకెళ్లి దహన సంస్కరణలు పూర్తిచేసి ఎవరింటికి వారు వెళ్ళిపోతారు. శారదకు రోజా చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. అది చూసి శారద, బాధపడకు రోజా, అయినా మీ అత్తమామలు నీ భర్త చాలా మంచి కుటుంబమే దొరికింది. నిజానికి దేవుడొకటిస్తే ఇంకోటి తీసుకెళ్ళిపోతాడు అంటారు, అంటే ఇదేనేమో. నా బాధంతా ఏం లేదు. అక్కల పిల్లల్ని అమ్మ చూసింది, ఎత్తుకుంది. కానీ నా పిల్లల్ని కూడా అమ్మ ఎత్తుకుంటే బాగుండేదనే ఆలోచనే నా మనసులో అలా ఉండిపోయింది. సరే, అయిపోయిన దాన్ని ఎవరు మాత్రం మార్చగలం? మా అమ్మ ఉంటే బాగుండు కదక్కా అని అంటూ ఉండగా అంతలో రోజా కూతురు 5 ఏళ్ల సురేఖ వస్తుంది. వచ్చి, అమ్మా, తినకుండా ఇక్కడేం చేస్తున్నావు? ముందు భోజనం చేదురా. పదమ్మా అంటూ లేస్తూ ఉండగా అంతలో శారద, రోజా, మీ అమ్మ లేదని బాధపడుతున్నావు. చూసావా, నీ కూతురే మీ అమ్మ రూపంలో నీకు పుట్టి నువ్వు తిన్నావా లేదా అని అడుగుతుంది. ఇంకెందుకు బాధపడుతున్నావు? సంతోషంగా మీ అమ్మను సురేఖలు చూస్తూ ఉండు అని అనగా రోజా సంతోషిస్తూ సురేఖను కౌగిలించుకొని అంటూ సంతోషంగా పాపని తీసుకొని ఇంట్లోకి వెళ్తోంది.